ప్రియులారా, జీవితంలో చాలా సందర్భాల్లో దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటాం. కానీ నాకు తెలిసినంతవరకు ఇలా ఎవరు థ్యాంక్స్ చెప్పుకుంటారు. కీర్తనల గ్రంథం 139 అధ్యాయం 13వ వచనం. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది. దావీదు గారికి దేవుడు కలుగజేసిన విధమును చూసి భయము మరియు ఆశ్చర్యం ఎందుకు పుట్టుచున్నవి? అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఏంటి? మట్టితో చేసిన ఏ ఆట బొమ్మను తీసుకున్నా వాటర్లో పెడితే కరిగిపోతుంది, కొంచెం ఎత్తు నుండి కింద పడేసినా పగిలిపోతుంది. మరి మన శరీరం కూడా నేల మట్టితో చేయబడిందే కదా. చిన్నప్పటి నుండి మనం స్నానం చేస్తూనే ఉన్నాం, ఎన్నోసార్లు ఎగిరాము, దూకాము, నడిచాము, పరిగెత్తాము కూడా. కానీ మన శరీరం మాత్రం నేను మా నాన్న నుండి వచ్చినప్పటికీ, మా తల్లి గర్భం నుండి వచ్చినప్పటికీ, ఈవెన్ కవలలుగా పుట్టినప్పటికి కూడా ఒకరి ఫింగర్ ప్రింట్స్ ఒకరికి మ్యాచ్ అవ్వవు. చేతికున్న వేలిముద్రలే కాదండి, కాలి యొక్క వేలిముద్రలు కూడా. ఈ ప్రపంచంలో ఉన్న 850 కోట్లలో ఏ ఒక్కరితో కూడా మ్యాచ్ అవ్వవు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. కన్ను ఇది 1,000,000 రకాల కలర్స్ని ఐడెంటిఫై చేయగలదు. ఒక్క టీవీ తయారవ్వాలంటేనే ఎన్నో ట్రాన్సిస్టర్స్, ట్రాన్స్మిటర్స్, రిసీవర్స్ కావాలి. ఇంకా కన్ను లాంటి టీవీ చేయాలంటే సుమారుగా 2 లక్షల ట్రాన్సిస్టర్స్ మరియు ట్రాన్స్మిటర్స్ కావాలి. కానీ ఎంత కష్టపడి చేసినా కన్నుతో పోటీ చేయలేదుగా ముక్కు. ఇది 50,000 స్మెల్స్ని ఐడెంటిఫై చేయగలదు. పక్కింట్లోకి వెళ్లకుండానే వాళ్ళేం కర్రీ చేస్తున్నారో, అందులో ఏం వేశారో కూడా చెప్పగలిగే కెపాసిటీ ఈ ముక్కుకు ఉంది. మనం రోజుకు 3 సిలిండర్ల గాలిని పీల్చుకుంటున్నాం. అంటే సుమారుగా రోజుకు 2,100 రూపాయలు, సంవత్సరానికి 7,66,000 రూపాయలు, 60 సంవత్సరాలకి 5 కోట్ల రూపాయల గాలిని మనం పీల్చుకుంటున్నాం. పేదవారమని చెప్పుకుంటున్నాం, కానీ మనం పీల్చే గాలి కాస్టే కోట్లలో ఉంది. హార్ట్ పిడికలంత ఉన్న ఈ గుండె నిమిషానికి 72 సార్లు, రోజుకి 1,00,000 సార్లు, సంవత్సరానికి 4 కోట్ల సార్లు కొట్టుకుంటుంది. మనిషి జీవిత కాలంలో సుమారు 3 బిలియన్ల టైమ్స్ కొట్టుకుంటుంది, అది కూడా గ్యాప్ లేకుండా. ఈ చిన్ను గుండె జీవితం మొత్తం మీద 200 ట్రైన్ ట్యాంకుల బ్లడ్ని సరఫరా చేస్తుంది. బ్లడ్ మన శరీరంలో ఉన్న బ్లడ్ సెల్స్ రోజుకు సుమారుగా 19,000 కిలోమీటర్ల డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాయి. అంటే అమెరికా నుండి ఇండియా మధ్య ఉన్న డిస్టెన్స్ అన్నమాట. ఒకవేళ మన బాడీలో ఉన్న డిఎన్ఏని బయటికి తీసినట్లయితే 744 మిలియన్ మైల్స్ పొడవు ఉంటుంది. ప్రపంచంలో ఆశ్చర్యాన్ని కలిగించే వింతలను తిరిగి నిర్మించవచ్చేమో, కానీ మన ఆకారంలో ఉన్న వెంట్రుక కలర్ను కూడా మార్చడం ఎవ్వరి వల్ల కాదు. ఇవన్నీ చూస్తుంటే చాలా వండర్గా ఉంది కదా. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. అందుకే వీటన్నిటిని తలపోసుకొని దావీదు గారు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పారు. మనం కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పేద్దామా? ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని అందరిని కూడా ఎంతగానో ప్రేమించి వెలకట్టలేని దేహాన్ని మాకిచ్చి మీ కొరకు బ్రతకడానికి భూమి మీదకి పంపించారు తండ్రి. ఈ జీవితంలో వచ్చే ప్రతి కష్టాన్ని కూడా ఎదుర్కోవడానికి తగిన సహాయాన్ని, సామర్థ్యాన్ని మాకు అందించండి, నడిపించండి దేవా. తండ్రి, ఈ వీడియో విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. మీ చిత్తమైతే మరొక వీడియోతోటి వీళ్ళందరితో మాట్లాడే అవకాశాన్ని అందించుకొని సహాయం చేయమని మా ప్రభువును రక్షకులైనటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఇంత ఆశ్చర్యంగా ఉన్న దేహాన్ని చూసి మరి దావీదు గారు ఎందుకు భయంగా ఫీల్ అయ్యారంటారు?